సాటర్డే రోజున ఏం జరిగింది అనేది చాలామందికి ఒక క్వశ్చన్గా ఉండిపోద్ది. రీసెంట్గా ఒక యూనివర్సిటీలో ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఒక Q&A సెషన్లో ఒక ప్రొఫెసర్ని ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జీసస్ వాజ్ డెడ్ ఫర్ 3 days అండ్ హీ వోకప్ ఆన్ ద థర్డ్ డే అని మీరు చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఈ భూమిని పరిపాలించింది ఎవరు? ఇఫ్ జీసస్ వాజ్ డెడ్ ఫర్ 3 days, హూ రూల్డ్ ద వరల్డ్ ఫర్ 3 days? వాట్ హ్యాపెండ్ ఆల్ దోస్ 3 days? యేసుక్రీస్తు వారు పాపుల కొరకు మరణించాడని చెప్తున్నారు. ఆయన 3వ రోజున తిరిగి లేచాడని చెప్తున్నారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది? మనందరికీ ఆ ప్రశ్న ఉంటుంది, ఈ సాటర్డే ఏం జరిగింది? మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు శుక్రవారం రోజున మరణించినప్పుడు ఆయన సిలువ మీద నుంచి కిందకి దింపి ఆయన్ని పొత్తిగుడ్డలతో చుట్టి అరిమత్త యోసేపు అనే అతను, అలాగే నికోదమస్ అనే వ్యక్తి ఇద్దరు కూడా యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టారు. వాళ్ళంతట వాళ్ళే సమాధిలో పెట్టారు. ఆ మరుసటి రోజు లేచేటప్పటికల్లా కొన్ని పుకార్లు వచ్చాయి. ఈ శిష్యులే ఆయన్ని గాయబ్ చేస్తారు, ఈ శిష్యులే ఆయన మాయం చేసి ఆయన తిరిగి లేచాడని చెప్తారనంటే రోమన్ గవర్నమెంట్ ఈ సాటర్డే రోజున ఆ యొక్క యేసుక్రీస్తు వారి సమాధికి సీల్ వేసింది, సంఖ్యలతో బిగించి సీల్ వేసింది. శిష్యులు అలాగే యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారందరూ కూడా వారు సైలెన్స్లో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. వారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇట్ వాజ్ అ టైమ్ ఆఫ్ మోర్నింగ్, ఇట్ వాజ్ అ టైమ్ ఆఫ్ సైలెన్స్, ఇట్ వాజ్ అ టైమ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వారికి ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో వారు అక్కడ ఉంటా ఉన్నారు. అందుకే దీన్ని ఒక సైలెంట్ సాటర్డే అని అంటారు. ఎందుకంటే ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పటి వరకు ఆయన మీద పగ కలిగిన వారందరూ కూడా ఆయన్ని చంపాము అనే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఆయన వెంబడించిన వారికి అప్పటి నుంచి ఏం చేయాలో తెలియదు. సో ఎవ్రీవన్ ఆర్ సైలెంట్ అండ్ డజంట్ నో వాట్ టు డూ. ఈ సమయంలో మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు పరదేశికి వెళ్ళారు, అలాగే ఆయన పాతాళానికి వెళ్ళారు. పరదేశికి వెళ్ళారని ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు సిలువ ఇవ్వడినప్పుడు ఒక దొంగతో యేసుక్రీస్తు వారు చెప్తారు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. అంటే ఆయన ఆ సమయానికి ఆయన మరణించి తిరిగి లేచే సమయంలో పరదేశికి కూడా వెళ్ళారు అన్న విషయం మనం గమనిస్తాం కదా. ఆ దొంగవాడిని తీసుకొని అతని యొక్క ఆత్మను తీసుకొని పరదేశికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. అలాగే మరొక సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాతాళానికి కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. పాతాళానికి వెళ్ళి అక్కడ పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా చెరలో పట్టబడి ఉంటే ఆ చెరను చెరగా ఆయన తీసుకొని పరదేశికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున మన జీవితంలో ఫ్రైడేస్ లాంటివి శ్రమలు ఎన్నో వచ్చి ఉండొచ్చు. మన జీవితంలో ఈ యొక్క సాటర్డే లాంటి కన్ఫ్యూజన్ సాటర్డేస్, లేదంటే సైలెంట్ సాటర్డేస్ ఎన్నో మన జీవితంలో ఉండొచ్చు. కానీ ఆల్వేస్ హ్యావ్ ద హోప్ ఫర్ సండే. ఆదివారం కొరకు నిరీక్షణతో ఎదురు చూడండి, ఆదివారం కోసం సంతోషంగా ఎదురు చూడండి, ఆదివారం కోసం విశ్వాసంగా ఎదురు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు, ఆయన ఆత్మ పరదేశికి వెళ్ళింది, పాతాళానికి వెళ్ళింది. తిరిగి మళ్ళీ ఆదివారం వచ్చే సమయానికి ఏ శరీరాన్ని అయితే విడిచి వెళ్ళిందో తిరిగి మళ్ళీ అదే శరీరంలోనికి ఆ ఆత్మ వచ్చి చేరి ఆయన శరీర రూపిగా ఈ యొక్క సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన మనకు ఒక మాదిరిని చూపిస్తున్నారు. అదిగో నేను మరణించి తిరిగి ఎలా అయితే లేచానో అలాగే మీరు మరణించినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ సమాధుల్లో ఉన్నవారు మొదట లెగుస్తారని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఏదైతే చేశాడో మనల్ని అది చేయమంటున్నాడు. ఆయన ఏదైతే చేశాడో అది మన జీవితంలో కూడా జరుగుతుందని దేవుడు మనకు నిరీక్షణ ఇస్తున్నాడు. ఈ రోజున ఈ సైలెంట్ సాటర్డే రోజున మీరు మౌనంగా దేవుని సన్నిధిలో మౌనం చేయండి, మౌనంగా దేవుని సన్నిధిలో ఎదురు చూడండి, మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి.